ఆర్టిజన్ కార్మికులను వెంటనే కన్వర్షన్ చేయాలి. ఆర్టిజన్ కార్మికులను వెంటనే రద్దు చేయాలి. ఇచ్చే నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి. ఇచ్చే నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి. ఇచ్చే నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి. కేఎల్ఎం. నమస్తే అండి, నా పేరు స్పూన్ రాజు శ్రీనివాసు. నేను గత 27 సంవత్సరాల నుంచి కూడా విద్యుత్ సంస్థలో కాంట్రాక్ట్ కార్మికుడు పనిచేస్తున్నానండి. మాకు 2017లో తెలంగాణ గవర్నమెంట్లో 12/3 అగ్రిమెంట్ చేసి పర్మనెంట్ చేశాము, విలీనం చేశామని చెప్పారు. మేమందరం సంతోషపడ్డాము సార్. మా భార్య పిల్లలు అందరూ కూడా మాకు పర్మనెంట్ అయిపోయిందని సంతోషపడ్డాము. ఈ లోపే మళ్ళీ 2వ రోజే పర్మనెంట్ కాదని చెప్పనేసి ఇది కన్వర్షన్ గా అని చెప్పనేసి చెప్పుకొచ్చారు. కన్వర్షన్ కాదని చెప్పుకొచ్చారు. మళ్ళీ ఎవరో కేసు వేశారని గవర్నమెంట్ కేసు వేయించి 2018లో కోర్టు ఆర్డర్ అని చెప్పనేసి గవర్నమెంట్ కి ఇష్టం లేక 2018లో ఆర్టిజన్స్ అనే పేరు పెట్టి ఒకే సంస్థలో ఒకే రూల్ ఉండాల్సింది 2 రూళ్లు పెట్టి మాకు ఆర్టిజన్ పేరు పెట్టి మమ్మల్ని వెట్టి చాకిరి చేపిస్తున్నారండి. ఎందుకంటే స్టాండింగ్ ఆర్డర్ అనేది ఇప్పటిది కాదు సార్, 1947లో ఉన్న యాక్ట్ ఇది. ఆ యాక్ట్ ని తీసుకొచ్చి మా మీద రుద్దారు. దీనివల్ల ఏమవుతుందంటే స్టాండింగ్ ఆర్డర్స్ వల్ల ఈ మా ఆర్టిజన్ కార్మికుడు ఎవరైతే దిగిపోతారో రిటైర్ అయిపోతారో, రిటైర్ అయిన టైంలో వాళ్ళకి ₹1 కూడా వచ్చే పరిస్థితి లేదు సార్. ఏడుస్తూ కన్నీళ్ళతో, అంటే గత 27-30 సంవత్సరాలు చేసి కూడా నవ్వుతూ ఒక పూలదండ వేసుకొని పోయే పరిస్థితి లేదు సార్. అంత దారుణమైన జీవనం గడుపుతున్నాము. అందుకనే మా గత ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి ఆ మోసాన్ని సవరిస్తూ ఇప్పటి ప్రభుత్వం అయినా మాకు కన్వర్షన్ చేయాలని కోరుకుంటున్నాము. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు గ్లోరీ. నేను సర్కిల్ ఆఫీస్ భద్రాద్రి కొత్తగూడెంలో ఆర్టిజన్ గ్రేడ్ 2గా వర్క్ చేస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా నేను విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నాను. మెయిన్ గా మా ఆర్టిజన్ కార్మికులందరి ప్రాబ్లం ఏంటంటే మాకు వచ్చే జీతం మా ఫ్యామిలీకి సరిపోయే అంత జీతం అయితే కాదండి. మెయిన్ గా ఏంటంటే డిపెండెంట్ జాబ్స్. ఇప్పుడు పొరపాటున ఇప్పుడు అందరు మా సోదరులు అయితే మాక్సిమం సబ్ స్టేషన్ ఆపరేటర్స్ లాగా చేస్తూ ఉంటారు. ఎప్పుడు విద్యుత్ ప్రమాదం జరుగుతుందో తెలీదు. వాళ్ళు ఒకవేళ చనిపోతే వాళ్ళ వైఫ్స్ కి జాబ్స్, ఆయన గ్రేడ్ 1 అయినా కూడా గ్రేడ్ 4 జాబ్ ఒక 10,000 7,000 శాలరీస్ తో ఒక ఫ్యామిలీ గడవాలంటే చాలా కష్టం కదండి. అది ప్రభుత్వం మెయిన్ గా ఆలోచించి మా కార్మికులకి న్యాయం చేయాలని ఆలోచిస్తున్నా. గత ప్రభుత్వం మాకైతే అన్యాయం చేసింది, దాన్ని ఖచ్చితంగా ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. ఇప్పటి ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం చేసినప్పుడు మాకు వచ్చి హామీ ఇచ్చింది, మాకు రెగ్యులర్ చేస్తాము, మా ప్రభుత్వం అయితే మీకు కావాల్సిన న్యాయము డిమాండ్లన్నీ చేస్తామని చెప్పేసి మాకు అప్పుడు చేసింది. అవి గుర్తు తెచ్చుకొని ఇప్పటి ప్రభుత్వం మా పట్ల దయ చూపి మాకు రెగ్యులర్ అంటే మాకు అన్ని ఏపీఎస్సీబీ రూల్స్ కానీ మా విద్యార్హతలను బట్టి సబ్ ఇంజనీర్, జేఎల్ఎం పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం సార్. మీరు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు రాము మోతుకూరి. మేము చర్ల ఎస్ఎస్ ను ఆర్టిజన్ గా పనిచేస్తున్నాము. గత 18 సంవత్సరాల నుంచి సబ్ స్టేషన్ లో పనిచేస్తున్నాము. కానీ కనీస సౌకర్యాలు కానీ కార్మికుల సమస్యలు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, అంతకుముందు గత ప్రభుత్వం కూడా పర్మనెంట్ అయిన పేరుతో స్టాండింగ్ ఆర్డర్ ఒకటి ఇచ్చారు. అది స్టాండింగ్ ఆర్డర్ అంటే అక్కడ ఉండటం వాడి జీవితం మొత్తం కూడా ఆడి ఉండిపోవటమే. కనీసం ఒక ఇంక్రిమెంట్ లేదు, ప్రమోషన్ లేదు, ట్రాన్స్ఫర్ లేదు. వర్షాకాలం మహా ఇబ్బందుల వల్ల ఫీజులు ఎగిరిపోతున్నాయి, పెట్టల్లా రాలిపోతున్నారు మా కార్మికులు. వాళ్ళకి సరైన సమస్యలు పరిష్కరించకుండా ఈ ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయి. రేపు జరగబోయే రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రలో కానీ అసెంబ్లీ సమావేశంలో జిల్లా ఎమ్మెల్యేలకు కూడా మంత్రులకు కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాము, మా సమస్యలు పరిష్కరించండి, అసెంబ్లీలో చర్చించండి, మా కార్మికుల గురించి మీరు పరిష్కరించి మా కార్మికులు న్యాయం చేస్తారని మేము ఈ ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం మా కార్మికుల తరఫున కూడా మేము. కాబట్టి మా కార్మికుల సమస్యలు ఆర్టిజన్ అనే పదం లేకుండా కన్వర్షన్ చేసి డిపార్ట్మెంట్లోకి తీసుకొని జేఎల్ఎం పోస్టులుగా మా కార్మికులందరికీ ఇచ్చి వారి సమస్యలు పరిష్కరిస్తానే మేము మీకు వందనాలు తెలియజేస్తున్నాం సార్. నా పేరు మోతిరామ్ అండి. నేను టేకులపల్లి సెక్షన్లో సబ్ స్టేషన్ ఆపరేటర్ గ్రేడ్ 2గా పనిచేస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జేఏసీ కో చైర్మన్ని. మా సమస్య ఏంటంటే సార్, గత ప్రభుత్వం మమ్మల్ని విలీనం చేసుకొని మీకు పర్మనెంట్ చేశాము, ఇక మీకు పర్వాలేదు, ఇక మీరు బాధపడాల్సిన అవసరం లేదు,
ఆ ఎంప్లాయీతో పర్మనెంట్ ఎంప్లాయీలతో పాటు మీకు కూడా అన్ని అలవెన్సులు కలిసి వస్తాయండి. అందరికి వచ్చినట్టే లీవ్లు ఉంటాయండి. మీకు సర్వభోగ భాగ్యాలు అన్ని మీకుంటాయి. మీరు రందిపడాల్సిన అవసరం లేదని గత ప్రభుత్వం మాకు మద్దెపుచ్చి 2017 జూలై 29వ తారీఖు మాకు పర్మనెంట్ అని ఇచ్చారండి. మనం పర్మనెంట్ అనేది జాయిన్ చేసుకొని సంతకాలు, ఎస్ఆర్ బుక్లు అవన్నీ మొత్తం చేసుకున్నాక సంబరాలతోటి ఇంటికి పోతే తెల్లారే మీకు ఉద్యోగాలు లేవు, మీరు పర్మనెంట్ కాదు అనే తీపి కబురు క్లియర్ అయ్యే లోపే చేదు వార్త వినిపించారు. గౌరవనీయులైన తమరు దయామయులు ఈ 19,000 మంది 20,000 మంది ఉన్నామండి. 20,000 మంది కాదు, 20,000 కుటుంబాలు. అంటే కుటుంబానికి 4, 5, 2, 3 ఉన్నారు సార్. మీరు సహాయం చేసే, మీరు మంచి మనసుతోటి దయామయులైన తమరు 20,000 మంది కాదు, 20,000 కుటుంబాలు రోడ్డున పడకుండా మమ్మల్ని కాపాడే బాధ్యత మీకుంది. మేము రేత్రిం పగలు రైతు గినుక చేనుకు రేత్రిపూట నీళ్లు కట్టడానికి పోతే చనిపోతే వాళ్ళ కుటుంబాలు బదాన పడతాయని 24 గంటలు కరెంట్ ఇచ్చే దయామయులు తమరు. మేము కూడా పోతే తిరిగి వస్తామో రామో తెలియదు. అలా ఏదైనా సిటీలు ఫెయిల్ అయినా, పీటీలు ఫెయిల్ అయినా, ఏదైనా ఆయిల్ పడ్డా, ఏ ఒక్క చిన్న దెబ్బ తగిలినా మేము ఇంటికి పోయే పరిస్థితి లేదు సార్. కాబట్టి మా మీద దయ ఉంచి ఈ 20,000 కుటుంబాలు బజార్న పడకుండా మీరు కూడా అక్కడక్కడ తిరిగినప్పుడు మా బాధలు తమరికి విన్నవించుకున్నాం. మా వినతి పత్రాలను తమరి పాదాల కాడ సమర్పించాము. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికీ చెప్పాము. మేము మాట్లాడతామని చెప్పారు. పేపర్ తీసుకొని చెత్తబుట్టలు వేస్తున్నారు. మా సమస్య వచ్చిందంటే ఏదో మన సౌతి తల్లి పిల్లల లెక్క చూస్తున్నారు. మేము కూడా మీ బిడ్డలు లాంటి సార్. మాకు కుటుంబాలు ఉన్నాయి. మేము నిత్యం మీ సేవ, మీ ప్రభుత్వాలకి, మీ అధికారులకు పేరు రావాలంటే మీ పనుల్లో పనిచేస్తున్నాం సార్. మేము మా కోరికలు కోరట్లేదు. మా శ్రమకు తగ్గ న్యాయమైన ఫలితం ఇవ్వండి సార్ అని మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో మేము వీళ్ళకి కన్వర్షన్ చేయాలి, జేఎల్ఎంలు ఇవ్వాలని మెమోరాండం ఇస్తే ఆ రోజు సీఎం గారు ఏమన్నారంటే మా ప్రభుత్వం వచ్చినప్పుడే మిమ్మల్ని కన్వర్షన్ కాదు జేఎల్ఎంలో చేసేస్తామని ఆ రోజు హామీ ఇచ్చాడు. కానీ 1.5 year అవుతుంది. ఈ రోజు వరకు మేము ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ సీఎం గారు చేస్తామనే రీతిలో ఉన్నారు. గతంలో 2006-7లో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ప్రభుత్వంలో వచ్చినాక మరుక్షణంలో చేశాడు, వీళ్ళని కూడా ఈరోజు జేఎల్ఎం చేయాలని మేము అడుగుతున్నాము యూనియన్గా, స్టేట్ వైడ్గా. కానీ ఆ కార్యక్రమం జరగట్లేదు. రేపు కూడా గతంలో జరిగే బస్సు యాత్రకు కానీ మిగతా కంపెనీ లెవెల్లో చేసేదానికి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ యూనియన్ మేము సపోర్ట్ చేసుకుంటూ గతంలోనే వియూడబ్ల్యూ కానీ, వియూడబ్ల్యూ అంటే విలేజ్ ఎలక్ట్రికల్ వర్కర్, ఆ రోజు వాళ్ళు లైన్స్ పెట్టి జేఎల్ఎంలు చేసిన ఘనత సిఐటియూనికి ఉంది. 2007లో కూడా సింగిల్ ఎత్తున పోరాటం చేసి మేము 2007కి జేఎల్ఎంలు సాధించుకున్నాము. ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వీళ్ళు కన్వర్షన్ చేసి జేఎల్ఎంలు అవుతారని ఆశించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కామ్రేడ్స్.